లిఖింపబడేటటువంటి ఈ రోజుకు మనమంతా కూడా నిదర్శనంగా, దార్శనికంగా, దృష్టాంతంగా, స్వయంగా సాక్షీభూతలమై నిలిచి ఉన్నాం. మన జీవితాలలో కూడా ఎప్పటికీ ఏనాటికి మరచిపోలేనటువంటి చిరస్మరణీయమైనటువంటి రోజు ఈ రోజు 22 జనవరి అని మన మనసులో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అద్భుతంగా చెప్పారండి మిత్రమా. నా బాలరాముని నాట్యాల వేదికై, ఈనాడు అయోధ్య ఎలా ఉందంటే నా బాలరాముని నాట్యాల వేదికై అందాలు కదలాడు అరుణగంధి, నా బాలరాముని నవ్వుల చంద్రికై పుణ్యముల్ వడ్డించు భుజబంతి, నా బాలరాముని నడకకు స్థానమై కాంతుల్ ప్రసవించు కావ్యవాటి, నా బాలరాముని నడతకు ప్రాణమై పాల్గారు యశముల పాలకడలి. ఎందుకంటే విష్ణుమూర్తి ఉండేది క్షీర సముద్రం కాబట్టి ఈ రోజు నుంచి అది పాల్గారు యశముల పాలకడలి, నా అయోధ్య నాడు కళల నాదలహరి, నా అయోధ్య నేడు కలల నడచడిపురి. కలలోకి ఇచ్చేస్తూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి అదిగో ప్రధాని మోదీ గారు చక్కగా స్వామివారికి ఉపచారాలు చేస్తున్నారు. బాలకృష్ణదేవు మధుర పరవశించి నేడు అయోధ్య గొంతుకలోన నిలిచిపోయే. మనందరం ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో మనం ఉన్నాం. అదిగో దూరంగా చూడండి, మనందరం కూడా అక్కడే ఉన్నట్లుగా మనందరం భావించుకుందాం. స్వామివారికి మా ప్రధాని మోదీ గారు సమర్పిస్తున్నటువంటి ఆ ఉపచారం ఏదైతే ఉన్నదో అది మనమే స్వయంగా చేస్తున్నట్లుగా మనం భావించి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు మనందరం పాత్రులమవుదాం. అది అయోధ్య కాదు సయోధ్య. ఎందుకంటే అందరం కూడా ప్రతి వాళ్ళం కూడా ఇంటింటికో పువ్వులాగా అందరం కలుపుకున్నటువంటి అందరి భక్తిభావ సమ గుళుచ్చం ఈనాడు అయోధ్య. అనవరతము దుష్ట భావాల తునుమాడు తుష్టి వేద్య, భక్తి మమతలు పెనవేయు ప్రణవ విద్య, అందమైన ఆ రామ సంస్పందనాద్య. ఆ రామ సంస్పందన ఎందుకంటే మన అదిగో చూడండి చక్కగా శ్రీరంగనాథుడు. ఎందుకంటే ఇక్ష్వాకు కులదేవత శ్రీరంగనాథుడి యొక్క చిత్రాన్ని కూడా అదిగో బాలరాముడికి పైన మనం అద్భుతంగా చిత్రీకరించారు. దాన్ని కూడా మనం సందర్శించాము. అదిగో బాలరాముడి పక్కగా ఉన్నటువంటి ఆ ధవళ యశో సంభరితంగా ఉన్నటువంటి ఆ చిత్రకళా విలాసాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. అదిగో మా రాజు నిజంగా మన తెలుగులో అనుకుంటుంటాం, మరి మా రాజు అంటుంటాం. ఎంత తేజోభరితంగా ఉన్నాడో చూడండి. అయితే శాస్త్రంలో ప్రతిష్టకు సంబంధించి ఒక మాట ఉంది. ప్రతిష్ట చేస్తే సరిపోతుందా? తదుపరి అర్చన కూడా చేయాలిగా. అర్చన చేసేటటువంటి బాధ్యతను స్వామివారి పక్కనే ఉన్నటువంటి ఉడుపి పెజావర పీఠాధిపతి శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ గారు స్వీకరించారు. నేడు మొదలుగా 40 రోజుల పాటు అకుంఠిత దీక్షతో స్వామివారికి అర్చనలను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో స్వామివారి పక్కనే నిలుచొని ముకుడిత హస్తులై స్వామి నామాన్ని ధ్యానం చేస్తున్నారు. అలా ఒక ప్రతిష్ఠ అంటే ఒకటి మాత్రమే, ఈరోజు మాత్రమే అని కాకుండా నిత్య నూతనంగా ఉండాలి, నిత్యము ఉండాలి. కర్పూర మంగళ నీరాజన దీపం దర్శయామి. అలా మనం చూసినట్లయితే ఆ స్వామికి సమర్పించేటటువంటి ఈ నీరాజనం మన మనస్సులో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఉద్దీపనం చేసేది అని చెప్పుకోవాలి. ఉద్దీప్యస్వజాత వేదో పఘ్నం నిరుతిమ్మమ పశోగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దశ. స్వామికి సమర్పించేటటువంటి ఒక మంగళహారతి అంతరార్థం ఏమిటి అంటే మన మనస్సులలో ఆ స్వామి రూపాన్ని సుప్రతిష్ఠితం చేసుకోవడం. తదనంతరం నివేదనలను సమర్పిస్తున్నారు. వివిధములైనటువంటి మధుర పదార్థములను స్వామి సన్నిధానంలో ఉంచి నైవేద్యములుగా సమర్పిస్తున్నారు. ఉపచారములు చేసేటటువంటి క్రమంలో ఏకోపచారం, పంచోపచారం, షోడశోపచారం, 48 ఉపచారాలు, 64 ఉపచారాలు ఇలా అనేకములుగా ఆగమశాస్త్రం సూచించింది. ఆ క్రమంలోనే స్వామికి మంగళ నీరాజన దీపం దర్శయామి. అలా ఆ క్రమంలోనే
వివిధములైన ఇతర ఉపచారములను కూడా అర్చక స్వాములు ప్రధానమంత్రి వర్యులు శ్రీమాన్ నరేంద్ర మోదీ వారి చేత నిర్వహింపజేస్తున్నారు. ఆలయం చాలా విస్తృతమైనది, బృహత్తరమైనది. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో, 161 అడుగుల ఎత్తుతో, 20 అడుగుల ఎత్తులో ఒక్కొక్క అంతస్తు ఉండగా 392 స్తంభాలతో, 44 గేట్లతో, 32 మెట్లతో అతి విస్తృతంగా ఉండేటటువంటి అయోధ్యలోని ఈ శ్రీ రామాలయంలో నేడు బాలరాముడి అర్చామూర్తి ప్రతిష్ఠ సుప్రతిష్ఠితం అయిన శుభతరుణంలో నివేదనలు సమర్పిస్తున్నారు. నైవేద్యం సమర్పించేటటువంటి సమయంలో ఘంటానాదం చెయ్యాలి. అలాగే ప్రాణాగుస్తాం జుహోమి ప్రాణాయ స్వాహ ప్రాణాపాన వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరచావి పాప్మా భూయాసం. ఉడుపి పెజావర్ పీఠాధిపతి వారికి సంబంధించిన వారు కూడా ఆలయంలో వేంచేపు చేసి ఉన్నారు. విశ్వప్రసన్న తీర్థ వారి నేతృత్వంలో ఈ అర్చనలన్నీ కూడా దక్షిణ భారతీయులకు కూడా అంతే ప్రామాణికంగా ఇక్కడ ప్రాచుర్యము ప్రాశస్త్యము ఉండే విధంగా తగిన ఏర్పాట్లను క్షేత్రం వారు చేశారు. స్వామికి నైవేద్యం సమర్పిస్తే మనం చూడకూడదు. ఆ నియమాన్ని పాటిస్తూ మధ్వధర్మావలంబులైన వారు ముఖం పైన వస్త్రాన్ని ముసుగుగా వేసుకున్నారు. మనమంతా కూడా ఆ నైవేద్యం సమర్పించేటటువంటి సమయంలో కన్నులు మూసుకోవాలి. క్షణకాలం పాటు మౌనవ్రతం పాటించాలి. ఏకో విష్ణు మహర్భూతం పృథగ్భూత అన్యనేకశ త్రిలోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభగవద్గీత. పరమాత్మ నైవేద్యాన్ని స్వీకరిస్తాడా? వాసన రూపంలో ఆఘ్రాణిస్తాడు. తదనంతరం ఆ ప్రసాదాన్ని మనమంతా కూడా నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇది నైవేద్య సమర్పణలో ఉండేటటువంటి అంతరార్థం కనుక యథాశక్తి ధర్మావలంబులు ముఖంపై వస్త్రం వేసుకోవడమో, కన్నులు మూసుకోవడమో ఇలాంటివి ఆచరిస్తూ ఉంటారు. నివేదనలు వండే ఆ సమయంలో కూడా యాచకులు పాచకులు ఎవరైతే ఉంటారో మనమంతా కూడా స్వీకరించే వాళ్ళం. యాచించే వాళ్ళం కాబట్టి యాచకులు అవుతున్నాం. సిద్ధం చేసేవారు కాబట్టి వారు పాచకులు అవుతారు. పచనం చేస్తున్నారు కాబట్టి ఆ పాచకులంతా కూడా పదార్థాలు సిద్ధం చేసే సమయంలో ఆఘ్రాణం వాసన సోకకూడదు అంటూ ముక్కు కూడా బట్టలు కట్టుకుంటూ ఉంటారు. ఈ ధర్మాన్ని మనం కర్ణాటకలోనే చూడవచ్చు, కోణార్క ఇతర క్షేత్రాలలో కూడా మనం చూడవచ్చు. ఇలా మనం ఉడిపి క్షేత్రంలో ఒరిస్సా క్షేత్రంలో కూడా మనం ఈ పూరి క్షేత్రంలో జగన్నాథ క్షేత్రంలో పాచకులంతా కూడా ముక్కుకు వస్త్రం కట్టుకుంటారు. ఆ దోషం మనకు రాకూడదు, స్వామికి సంబంధించినవి అన్నట్లుగా. అతి సూక్ష్మమైనటువంటి విషయాలలో కూడా ఆలయంలో ఉండేటటువంటి ఈ నిర్వాహకులు ఆగమ శాస్త్ర నియమాలను అన్నింటినీ కూడా పాటించారు కనుక ఆలయ దర్శనం శ్రేయోదాయకం, లాభకరం. పూర్ణ ఫలంగా కొబ్బరికాయనే సమర్పిస్తారు మన వారంతా కూడా. అది ఉత్తర భారతం కావచ్చు, దక్షిణ భారతం కావచ్చు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉపనిషద్ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ నారికేళ సముద్భూతం త్రినేత్ర హరసమ్మతం శిఖయాదురితం సర్వం పాపం పీడ అంచమేనుదా. నారికేళ ఫలానికి 3 కన్నాలు ఉంటాయి అని చెబుతారు. ఆ 3 ఏమిటి అంటే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి. ఈ 3ంటికి కూడా ప్రతీక. ఆ పైన ఉండే పిలక త్రినేత్ర హరసమితం శిఖయాదురితం సర్వం. ఆ పిలక ఉన్నటువంటి కొబ్బరికాయనే మన వారు సమర్పిస్తారు. పిలక లేకపోతే ఆ కొబ్బరికాయ దేవతా ఆరాధనలో సమర్పించరాదు అని కూడా ఆగమ శాస్త్ర నియమం కనుక నియమాలకు లోబడి నక్షత్రహారతి 27 జ్యోతులతో ఆ బాలరాముడికి ప్రధాని మోదీ ద్వారా అర్చకులు మహామంగళహారతిని నిర్వహించబోతున్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఇలాంటి మంత్రాలన్నీ కూడా మనం కృష్ణ యజుర్వేద అనుసారం చేసేటటువంటి విధానంగా చెబుతూ ఉంటాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మహామంత్రాన్ని చదివినా చాలు, విన్నా చాలు, మనసులో స్మరించినా చాలు. మనం కూడా ఆ క్షేత్రంలో స్వామి సన్నిధానంలో మంగళహారతిని మనమే సమర్పిస్తున్నట్లుగా భావన చేద్దాం. ఓం శ్రీం రామ్ రామాయ నమః. దశరథ నందన రామ రామ దయాసాగర రామ రామ. యథాశక్తి ఆ స్వామిని మనం కూడా కీర్తన చేద్దాం.
రాజా రామచంద్ర భగవానికి జై. మంగళహారతి సమర్పణ అనంతరం వింజామరలతో స్వామిని సేవించుకోవడం గమనిస్తున్నాం. దేశానికి ప్రధాని స్వామి సన్నిధానంలో సేవకుడిగా మారి ఉన్న శుభ తరుణం ఇది. ప్రపంచాన్ని శాసించేటటువంటి వారైనా కూడా పరమాత్మ పాదాల వద్ద దాసుడిగానే ఉండాలి. మరి ఈ ధర్మాన్ని బోధించే విధంగా స్వామి సన్నిధానంలో నేడు ప్రధాని మోదీ వారు ఇలా స్వామిని సేవించుకుంటూ మనందరికీ కూడా మనలో ఆధ్యాత్మిక భక్తి తత్పరతలు పెరిగే విధంగా ఒక చక్కటి జ్ఞాన మార్గాన్ని సుబోధకం చేస్తున్నారు. ఆలయం నేడు అయోధ్యలో అతి విస్తృతంగా శోభాయమానంగా ఏర్పాటు చేసిన తరుణంలో 2.7 ఎకరాల స్థలంలో ఈ ఆలయం వ్యాపించి ఉన్నది. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో 3 అంతస్తులలో, ఒక్కొక్క అంతస్తులో 20 అడుగుల ఎత్తు చొప్పున 12 ద్వారాలతో 366 స్తంభాలతో 5,000కు పైగా ఆలయంలో ఉండేటటువంటి శిల్పాలతో ప్రతి సంఖ్య కూడా జ్యోతిష శాస్త్రంలో ఉండేటటువంటి వివిధ సంఖ్యామానాలకు ప్రతీకాత్మకంగా ఆలయంలో ఉండే ప్రతి నిర్మాణం కూడా ఇలా చోటు చేసుకున్నది, ఏర్పాటు చేయబడ్డది. ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ఈ ఆలయం నిర్మితమైనది కాగా ఈ ఆలయంలో ఉండే మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఉండేటటువంటి ప్రతి శిల్పం, ప్రతి చెక్కడం అంతా కూడా రాజస్థాన్ ప్రాంతంలో ఉండేటటువంటి బన్సీ పహార్పూర్ అనే క్షేత్రంలో నుంచి సేకరించారు. ఆలయం సింహద్వారంతో పాటు ఆ కలప అంతా కూడా చంద్రాపూర్ మహారాష్ట్ర నుంచి సేకరించడం జరిగింది. యావత్ దేశంలో ఉండేటటువంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా ఆలయాన్ని నిర్మించారు. మంగళధ్వానాలతో రామచంద్రమూర్తి కార్యక్రమాన్ని ఇలా మనం తిలకిద్దాం. రాజా రామచంద్ర భగవానికి జై. ఆత్మ ప్రత్యక్ష నమస్కారం సమర్పయామి. ఈ సందర్భంలో ఒక్కసారి వాల్మీకి రామాయణంలో చెప్పలేదు కానీ బాలరాముడు మాట్లాడితే ఎలా ఉంటుందో విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో మాట చెప్పారు. అది స్మరించుకొని పరవశిద్దాం. లాములు అంటారట, రాములు అనకుండా. అలాగే వాళ్ళ అమ్మ ఒకసారి మాట్లాడి